రాజకీయాలు ఈ మధ్య చిరకాలంగా ఉన్నారు, అవన్నీ అయిపోయాయి. ఇప్పుడు ఫిలిం మీడియా ముందుకు వచ్చేసరికి మీకు మీ ఫేస్లో ఉత్సాహం కనిపిస్తుంది మాకు. మీ లోపల ఎలా ఉంది? తప్పిపోయిన పిల్లాడు 7 సంవత్సరాల తర్వాత అడవిలో దొరికి అమ్మా నాన్న కలిసినట్టున్నాయా? ఓకే. చిన్నప్పుడు ఎవరో కాశీయాత్ర వెళ్తున్నారు, ఒక అమ్మా నాన్న తీసుకొని ట్రైన్ దిగి పారిపోయాడు కుర్రాడు. వాడికి అమ్మా నాన్న వీడి ఇంటెన్షన్ ఏంటి, వీడు పారిపోదామని కాదు, వీడు ఏదో అవుదామని. అక్కడ ఏమి కాకపోతే వాడికి అమ్మా నాన్న గుర్తొస్తే వచ్చి అమ్మా నాన్న కలుసుకుంటే ఎంత కిక్ ఉంటుంది, అంత కిక్ ఉంది మిమ్మల్ని కలుస్తుంటే. నాకు వెరీ గుడ్, వెరీ గుడ్. గణేష్ గారు అన్న, మీరు కొత్త సినిమాతో మళ్ళీ మీడియా ముందుకు వస్తారనుకుంటే గబ్బర్ సింగ్తో వచ్చారు, కారణం ఏంటి? ఇది కొత్త సినిమానే కదన్న, కొత్త సినిమా ఇది ప్రతిరోజు కొత్త సినిమానే. ఇది ఎవరికి కింద న్యూస్ మారొచ్చు అన్న, పైన హెడ్డింగ్ మారదు. ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్. గబ్బర్ సింగ్ అనే చరిత్ర అంతే ఇది. రిలీజ్ కదా అన్న, గబ్బర్ సింగ్ అనే చరిత్ర రిలీజ్కి కూడా ఇంత క్రేజ్ వస్తుంది నేను కూడా అనుకోలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి స్టామినా అది, పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది. ఒక ప్రాపర్గా ఒక వ్యక్తి, ఒక సంకల్పం అంత గొప్పది. పవన్ కళ్యాణ్ గారు అంత గొప్పది. ఈ సినిమా, ఇది కొత్త సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఈ మధ్య కొత్త సినిమాలు అన్నిటికంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇవాళ నేను చెప్తున్నా, పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్లో సినిమా. ఎందుకంటే సినిమాలో ఉన్న ఆనందం, సినిమాలో ఉన్న కిక్కు, సినిమాలో ఉన్న ప్రేమ, సినిమాలో వాళ్ళకున్న అభిమానం, సినిమా వాళ్ళకున్న నిబద్ధత ఏ రంగంలో లేదన్న. నేను చెప్తున్నా, సినిమా రంగం అనేది కల్తీ లేని రంగం. సినిమా రంగం అనేది అద్భుతమైన రంగం. సినిమా రంగంలో రిజర్వేషన్ ఉందా అన్న? సినిమా రంగంలో వారసత్వం ఉందా? 1000 కోట్లు 10,000 కోట్లు ఆస్తి సంపాదించి కొడుకు ఇవ్వచ్చు. ఒక 100 బ్లాక్ బస్టర్లు తీసినాడు కొడుకుని బ్లాక్ బస్టర్స్ మధ్య మన డైరెక్షన్ చేయగలుగుతాడా? ఒక సూపర్ స్టార్, మెగాస్టార్, పెద్ద పెద్ద స్టార్లు ఉండొచ్చు, వాళ్ళ కొడుకుని ఆ రేంజ్లోకి తీసుకురాలని అనుకుంటే అవుతారా? కాలేరు. ఎవరికి టాలెంట్ ఉంటే అది అవుతారు. నా మిత్రుడే ఉండేవాడు ఒక ఆయన, పెద్ద డైరెక్టర్ అయ్యాడు. వాళ్ళ అబ్బాయి స్టార్ కాల. అదే ప్లస్ ఇంకో మిత్రుడు ఉన్నాడు, చిన్న చిన్న వేషాలు వేస్తూ తర్వాత చిన్న సీరియల్ తీశాడు. కట్ చేస్తే వాడు కొడుకు స్టార్ విజయ్ దేవరకొండ అయ్యాడు. ఇక్కడ ఇండస్ట్రీ అది గొప్ప కళామతల్లి గొప్పతనం అది. ఎవరు టాలెంట్ ఉంటే, ఎవరి దగ్గర తెలివి ఉంటే వాడు నంబర్ 1 మీద కూర్చోబెడితే కళామతల్లి. మన అమ్మాయి అంతా మన కళామతల్లి అంతా. కళామతల్లికి బానిసగా, కళామతల్లి బిడ్డగా, కళామతల్లి మనిషిగా బతకటం ఈ జన్మకి ఇంతకంటే ఏ అవసరం లేదండి. గణేష్ గారు, మీ నెక్స్ట్ సినిమా మళ్ళీ హరీష్ గారితో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 200%, 500% చెప్పే 1000%. మల్లె పువ్వుని తల్లో పెట్టుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టచ్చు, ఇంకో దగ్గర పెడతారు. డైరెక్టర్ అనే గబ్బర్ సింగ్ స్థాయి సినిమా తీపదన్న పేరు బండ్ల గణేష్ కదా, హరీష్ శంకర్. హరీష్ గారు,